ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 38వ భాగం. కమిషనర్ పిలిపించాడా? రొటీన్ అయి ఉంటుంది. ఏదైనా సీరియస్ అయితే మీదపడి లాక్కుపోయేవాళ్ళు. కామ్గా వెళ్ళి సంగతి ఏమిటో తెలుసుకోండి. సాయంత్రం నేనొచ్చి కలుస్తా. గాలిపటాల గంగరాజు చెప్పింది వినగాని తనకు తోచిన సలహా చెప్పాడు. రిసీవర్ని ఫోన్ మీద పెట్టి కానిస్టేబుల్తో కలిసి వాకిట్లోకి వచ్చాడు గంగరాజు. నేను ఆటోలో వస్తా, మీరు ముందుగా పదండి అంటూ పోలీసు వెహికల్ని ముందుకు పంపించి తను ఆటోలో ఫాలో అయ్యాడు. 3 టౌన్ స్టేషన్లో అతని కోసమే వెయిట్ చేస్తున్నాడు కమిషనర్. హలో గంగరాజు గారు, రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు. ఏంటి సార్, ఎందుకు నన్ను పిలిపించటం? దగ్గరికి పోయి నమస్కారం పెడుతూ అడిగాడు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి మీ ఫ్రెండ్ ఒకతను మా దగ్గరకు వచ్చాడు. మీ గురించి అదే పనిగా అడుగుతున్నాడు. ఒకసారి మీ ఇద్దరిని కలిపితే బాగుంటుందని అనిపించింది అంటూ అతని చేయి పట్టుకుని లాకప్ దగ్గరికి తీసుకుపోయాడు కమిషనర్. అయోమయంగా చూస్తూ వెళ్లిన గంగరాజు శరీరం కరెంట్ షాక్ కొట్టినట్టు జలధరించింది. ఎంత వద్దు అనుకున్నా ఆపుకోలేకపోయాడతను తన భయాన్ని. తనకు తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేశాడు. ఎస్, నీలో ఇలాంటి రియాక్షన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నా అంచనా నిజమైంది. నీకు జాస్మిన్ భాయ్ తెలుసు. శరణాలయం పిన్నిని చంపటానికి ఇతను నీకు సహాయం చేశాడు. కామ్గా నిలబడి చాలా కన్విన్సింగ్గా అన్నాడు కమిషనర్. కాదు, నాకు వీడెవడో తెలీదు. ఇంతవరకు వీడి నేను చూడలేదు. క్షణంలో తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు గాలిపటాల గంగరాజు. ఎస్, ఈ మాటను కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానిస్టేబుల్, గాలిపటాల గంగరాజు గారిని లోపల పెట్టండి ఆర్డర్ ఇచ్చాడు పోలీస్ కమిషనర్. లాయర్, నా లాయర్తో నేను మాట్లాడాలి అంటూ షర్ట్ జేబులో నుంచి సెల్ ఫోన్ని తీశాడతను. అతన్ని వారించబోయిన కానిస్టేబుల్ని తను వారించాడు కమిషనర్. ఫోన్ చేసుకోనియండి, ఎంతమందికి చేసుకున్నా ఏమీ అబ్జెక్ట్ చేయకండి. ఇతని ఫోన్ అందుకొని ఎవరు స్టేషన్కి వస్తే వాళ్ళని పట్టుకుని లోపల పడేయండి. నేను సాయంత్రం వచ్చి చూసుకుంటాను అంటూ బయటికి వెళ్లిపోయాడు. లాయర్కి ఫోన్ చేసే ఆలోచనల్ని అర్జెంటుగా విరమించుకున్నాడు గాలిపటాల గంగరాజు. అయోమయంగా చూస్తూ లాకప్లోకి పోయి నిలుచున్నాడు. తలుపు మూసి తిరిగి తాళం పెట్టాడు కానిస్టేబుల్. ఇలా అవుతుందని అనుకోలేదు సార్, నన్ను క్షమించండి అని అవతలికి వెళ్లిపోయాడు. ఒక పక్కగా ఉన్న జాస్మిన్ భాయ్ వైపు తిరిగి కోపంగా ఏదో అనబోయాడు గంగరాజు. మాట్లాడకు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వెవరివో నేనెవరనో, నోరు మూసుకో చాలా స్పీడ్గా హెచ్చరించి ఇంకా కాస్త అవతలికి జరిగాడు జాస్మిన్ భాయ్. ఒక రోజంతా వ్యాపారం చేయకపోవటం వల్ల ఆ రోజు కొంచెం బిజీ అయిపోయింది సరస్వతమ్మ. మధ్యాహ్నం వేళ దాటిపోతున్నా నిండుగా పళ్ళున్న గంపల దగ్గర్నుంచి కదలటానికి వీలు లేకుండా పోయింది. బిడ్డలిద్దరూ ఏం చేస్తున్నారు? పొద్దుట 2 చపాతీలు చేసి కుక్కలకు పడేసినట్టు పళ్ళాల్లో పడేసొచ్చాను. ఆ బాబీగాడు ఆకలికి అస్సలు ఆగలేడు. నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న దుకాణం మనిషితో 10 సార్లు చెప్పుకుంది. వాళ్ళు చిన్నపిల్లలు కాదు గదా, అంతగా అయితే వండుకు తింటారు. నువ్వు కంగారు పడమాకు, వ్యాపారం చూసుకో అని సలహా ఇచ్చాడా మనిషి. మధ్యాహ్నం 3 గంటల వేళ మరింత వ్యాకులపడింది సరస్వతమ్మ. ఒక్కసారి ఇంటికి పోయి చూసొస్తా, నా గంపలను కంట కనిపెట్టుకుంటూ ఉండు అంటూ పైకి లేవబోయింది. నీదంతా చాదస్తం సరస్వతమ్మ. వాళ్ళు చిన్నపిల్లలు కాదని చెప్పా, వినిపించుకోవు. అటు చూడు అంటూ ఎంట్రన్స్ వైపు చూపించాడు ఆ పెద్ద మనిషి. అటు చూసిన సరస్వతమ్మకి వెంటనే కనిపించాడు బాబీ. 2 గిన్నెల నిండా అన్నం పెట్టుకుని చిన్న టవల్లో మూటకట్టి తీసుకొచ్చాడతను. ఇవాళ మార్కెట్ అంతా హడావిడిగా ఉంటుందని నువ్వు టైం ప్రకారం ఇంటికి రాలేవని అన్నం వండేశాడు బాచి. వంకాయ కూర చేశాడు, తిను అంటూ ఆమెకు ఆ మూటనందించాడు. ఊటబావిలో నుంచి నీరు ఊరినట్టు సరస్వతమ్మ కళ్లల్లో ప్రత్యక్షమయ్యాయి కన్నీళ్లు. వాడు బాజిగాడేడ్రా అని అడిగింది. వంకాయ కూర చప్పగా ఉంది, కారం సరిపోలే, నంజుకోవటానికి మిరపకాయ బజ్జీలు తీసుకొస్తున్నాడు అని చెప్పాడు బాబీ. బుగ్గల మీదికి జారబోయిన కన్నీటిని పమిట చెంగుతో అద్దుకుంటూ గంపల్ని అతనికి వదిలి అవతలికి జరిగి కూర్చుంది సరస్వతమ్మ. 2 నిమిషాల తర్వాత మిరపకాయ బజ్జీల పొట్లాన్ని తెచ్చి ఆమెకు అందించాడు బాచి. అరే బాబీ, నువ్వు అర్జెంటుగా ఇంటికెళ్ళిపో.
ఎక్కడికి కదలకు, అక్కడే ఉండవు. అతనికి మాత్రమే వినబడేలా హెచ్చరించాడు. ఎందుకు ఏమిటి అని అడగకుండా పైకి లేచి, నాకు కడుపులో నొప్పిగా ఉంది, ఇంటికి పోతా అంటూ స్పీడ్గా వెళ్ళిపోయాడు బాబీ. తన కళ్ళెదుటే జరిగిన ఈ డ్రామాని సరస్వతమ్మ గమనించలేదు. కూరలో ఉప్పు తక్కువగా ఉందని, చప్పగా ఉందని అన్నాడు బాబీగాడు. అలాంటిదేమీ లేదు, చాలా బాగుందిరా కూర, మిరపకాయ బజ్జీలు వేస్ట్ అన్నది సరస్వతమ్మ. ఈరోజు కాయల రేట్ ఎంత పెట్టావు పెద్దమ్మా? ఏమైనా పెంచావా, పెంచలేదా? ఆ మాటలు తనకసలు వినబడనట్టు అడిగాడు బాచి. అనవసరంగా రేటు పెంచి కొనేవాళ్లు ఉసురు పోసుకోవటం నాకిష్టం లేదురా. 100కి 10 రూపాయలు పెంచేశారు మనోళ్ళు. మనం మాత్రం పాత రేటుకే ఇద్దాం. పచ్చిమిరపకాయ బజ్జీల్ని కొరికి ఆ రుచికి మెచ్చుకోలుగా తల ఊపుతూ అన్నదామె. గంపల పక్కనే ఉన్న చిన్న చిన్న బుట్టల్లోకి కొన్ని కాయలను సర్దాడు బాచీగాడు. ఒక బుట్టని తీసుకుని మార్కెట్ వెలుపలికి బయలుదేరాడు. సిటీలోకి తీసుకువచ్చిన ఇసుక లోడ్ను ఒక బిల్డింగ్ ముందు అన్లోడ్ చేసి ఆ బిల్డింగ్ యజమాని ఇచ్చిన డబ్బుని ప్యాంటు జోబులో పెట్టుకున్నాడు నీలాలు పెనిమిటి. లారీని అక్కడే వదిలి అవతలగా చాయ్ బడ్డీ దగ్గరికి బయలుదేరాడు చాయ్ తాగటానికి. అరే భాయ్, నీకోసమే వస్తున్నా, కనిపిస్తావో కనిపించు అని కంగారు పడుతున్నా, కొంచెం ఆగు అంటూ పరుగులాంటి నడకతో అతని దగ్గరకొచ్చాడో వ్యక్తి. ఏంద్రా విశేషం? చీకటి పడ్డా కిరాణీ కేఫ్ దగ్గరకు వచ్చేస్తాను గదా, అంత కంగారు పడాల్సిన పనేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు నీలాలు పెనిమిటి. పనేమిటో నాకు తెలీదు, బెనర్జీని అర్జెంటుగా తనకి ఫోన్ చేయమని మధ్యాహ్నం కబురెట్టాడు. తను ఎందుకొచ్చాడో చెప్పాడా మనిషి. తనతో పాటు అతనికి కూడా చాయ్ తీసుకున్నాడు నీలాలు పెనిమిటి. తాగటం పూర్తయిన తర్వాత ఆ బంక్కి కాస్త దగ్గరే ఉన్న కాయిన్ బాక్స్ ఫోన్ నుంచి బెనర్జీ నెంబర్కి ఫోన్ చేశాడు. నీకోసమే చూస్తున్నాన్రా, నీ డ్యూటీ ఎప్పుడయ్యేది? ఫోన్ని ఎత్తుతూనే అడిగాడు బెనర్జీ. ఇప్పుడప్పుడే అవ్వదు, ఇంకా బోల్డన్ని ట్రిప్పులు తోలాలి, ఇంకో 2-3 రోజులు పడుతుంది. తను తోలాల్సిన ట్రిప్పుల్ని లెక్కబెట్టుకుంటూ చెప్పాడు నీలాలు పెనిమిటి. నువ్వొక పని చేయబే, డ్యూటీని శంభోజీకి అప్పగించేసి ఇంటికి వెళ్ళు. మార్కెట్ దగ్గర బత్తాయికాయలు అమ్ముకునే సరస్వతమ్మ ఎవరో మనోళ్ళకి తెలియజెప్పు. వాళ్ళు మార్కెట్ దగ్గరకొచ్చారు, నువ్వు వెంటనే అడిగిబో అన్నాడు బెనర్జీ. సరస్వతమ్మ ఎవరో మనోళ్ళకి చెప్పాలా? ఎందుకన్నా? ఆశ్చర్యంగా అడిగాడతను. అదంతా నీకు అనవసరం బే, ఆ ముసల్దానికి ఇవాళ్టితో రోజులు చెల్లిపోయాయి. అన్న మాంచి కోపం మీదున్నాడు. నువ్వు వెళ్ళి మనోళ్ళకి హెల్ప్ చేయి. రాత్రికి రాత్రి పనైపోవాలే, సమజయిందా? కొంచెం స్పీడ్గానే అడిగాడు బెనర్జీ. సరస్వతమ్మకి రోజులు ఎందుకు చెల్లిపోయాయో నీలాలు పెనిమిటికి అర్థం కాలేదు. ఆ మాట చెబితే బెనర్జీకి కోపం వస్తుందన్న భయంతో, అలాగేనన్నా, అలాగే వెళ్తాను. ఆ సరస్వతమ్మ ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, కావాలంటే ఎంటబెట్టుకుపోయి ఇంటిని చూపిస్తా అని అన్నాడు. శభాష్గా ఉంటుంది, అలాగే జై. అక్కడ అన్ని వివరాలు వాళ్ళకి చెప్పి నీ డ్యూటీకి నువ్వు వెళ్ళిపో, ఓకేనా? హుషారుగా అన్నాడు బెనర్జీ. ఓకేనే అన్నా, కానీ ఒక చిన్న విషయం అంటూ మాటల్ని ఆపాడు నీలాలు పెనిమిటి. చిన్న విషయమా? అదేంది బే, ఏంటది? వెంటనే అలర్ట్ అవుతూ అడిగాడు బెనర్జీ. సరస్వతమ్మ దగ్గర బంధువుల పిల్లలు 2 ఉన్నారు. వాళ్లలో బాచి అని ఒక దిల్లున్నవాడున్నాడు. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేస్తాడు. సోమయ్య దోస్తు చేదావలి నీకు తెలుసుగా, వాడేనన్నా ఆ బాక్సింగ్ ఛాంపియన్. నిన్న ఈ బాచీగాడు మన అడ్డాల వాడి దుమ్ము దులిపి పారేశాడు గబగబా చెప్పాడు నీలాలు పెనిమిటి. ఏంది బే, చెవుల్లో పువ్వులు పెడుతున్నావా? చిన్నపిల్లగాడేంది, చేదావలి దుమ్ము దులుపుడేంది? అతని మాటలు అర్థం కానట్టు విసుగ్గా అడిగాడు బెనర్జీ. అమ్మతోడు, నేను నిజమే చెబుతున్నా. 2-3 రోజులాగి అసలు నేనే వాడిని నీ దగ్గరికి తీసుకువద్దామనుకుంటున్నా. పోరగాడు దిల్లున్నవాడు అన్నాడు నీలాలు పెనిమిటి. ఓరి నీయవ్వా, నిన్ను మార్కెట్ దగ్గరికి బొమ్మని చెబుతుంటే ఈ పోరగాడి గురించి చెబుతావేంట్రా? వాడికి దిల్లుంది, ఓకే, అయితే ఏంటట అన్నాడు బెనర్జీ. ఏంటట అంటే ఏమీ లేదన్నా. ఆ పోరగాడు సరస్వతమ్మ వెనకాల కుక్కపిల్లలా తిరుగుతుంటాడు. ఆడుండగా సరస్వతమ్మని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఆడు ఎటువంటి వాడంటే, సరస్వతమ్మ గనక తలుపులు గడియ పెట్టుకోకుండా నిద్రపోతే తను గుమ్మానికి అడ్డంగా గోనెపట్ట వేసుకుని పడుకుంటాడు కాపలాగా. ఇప్పుడు సమజయిందా ఎందుకు చెబుతున్నానో? సరేలేరా, ఈ మాట కూడా మనోళ్ళకి చెప్పు. ఆ పోరగాన్ని వాళ్ళకి చూపించు, అవసరమైతే ఆడిని కూడా వేసేస్తారు అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు బెనర్జీ. తన చేతిలో ఉన్న రిసీవర్ వంక చూసి గట్టిగా నిట్టూరుస్తూ బాక్స్కి తగిలించేశాడు నీలాలు పెనిమిటి. ఏంది భాయ్, ఏంటి సంగతి
చాయ్ బంక్ దగ్గరే నిలబడున్న అతని దోస్త్ అడిగాడు. సంగతంటూ ఏమీ లేదు గాని మా శంభోజీ ఎక్కడున్నాడో చూసి డ్యూటీ ఎక్కమని చెప్పు. బెనర్జీ నాకు ఇంకో పని అప్పగించిండు. నేను మార్కెట్ దగ్గరికి పోవాలి అంటూ తన దగ్గరే ఉన్న తాళం చెవిని అతనికి ఇచ్చాడు నీలాలు పెనివిటి. తొందరగా వచ్చి బండిని తీయమని చెప్పు. ఆలస్యమైతే దారికి అడ్డం వచ్చిందని మొత్తుకుంటారు జనం అని కూడా హెచ్చరించి అటొచ్చిన ఒక ఆటో దగ్గరికి పరిగెత్తాడు. బుట్టలో ఉన్న బత్తాయి కాయల్ని 10 నిమిషాల్లో వదిలించేశాడు బాచి. రెండో బుట్టని తీసుకుని మళ్లీ మార్కెట్ వెలుపలికి బయలుదేరుతుండగా ఆపేసింది సరస్వతమ్మ. అవసరం ఉన్నవాళ్లు వాళ్లంతా వాళ్లే ఇక్కడికొస్తారు. ఎదురుపోయి హైరాణపడ్డం దేనికిరా, కదలకుండా కూర్చో అని మందలించింది. కదలకుండా కూర్చుంటే నాకేమీ తోచదు, నేను వెళ్ళొస్తా అంటూ బుట్టతో సహా బయటికి వచ్చేశాడు. పచ్చిమిరపకాయ బజ్జీల బండి దగ్గర ఒక బెంచ్ వేయించుకుని కదలకుండా అలాగే కూర్చుని ఉన్నారు 2 దృఢకాయలు. అతను బజ్జీలు కొనటానికొచ్చినప్పుడు ఎలా చూస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే నిశితంగా చూస్తున్నారు సరస్వతమ్మ వంక. ఎత్తుకెత్తు రసం వచ్చే బత్తాయిలివి. నాగపూర్ నుంచి ఫ్రెష్గా మార్కెట్లోకి దిగాయి. ఒంట్లో వేడిని దెబ్బకి తీసేస్తాయి. 2 కాయల్ని ఒలిచివ్వనా? వాళ్ల దగ్గరికి పోయి అడిగాడు బాచి. హోరిని, అంత గొప్పవా ఈ కాయలు? ఏవి ఇవ్వు. వేడి తగ్గకపోతే ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు. ఒప్పుకుంటావా? నవ్వుతూ అడిగాడు ఒక మనిషి. ఓ అలాగే అంటూ భుజం మీది బుట్టని కిందికి దించి గబగబా 2 కాయల్ని ఒలిచి తొనల్ని వాళ్ల చేతులకి అందించాడు బాచి. కరకరా నమిలి గింజల్ని బయటికి ఉమ్మేశారు వాళ్ళిద్దరూ. మా ఒంట్లో వేడి అలాగే ఉందిరా, తగ్గలేదు అన్నాడు రెండో మనిషి. ఎలా తగ్గుతుంది సారు? గింజల్ని ఉమ్మేస్తే వేడి అస్సలు తగ్గదు. గింజల్ని మింగేయాలి. ఆ పని మీరు చేయలేదు కాబట్టి నా డబ్బుల్ని నాకు ఇచ్చేయాల్సిందే. అదంతా చూస్తున్న బజ్జీల బండి యజమాని నవ్వాడు. బత్తాయిల్ని తిన్నవాళ్లు నవ్వక తప్పలేదు. నీ అవ్వ, నువ్వు బల్చలాగ్గా ఉన్నావు బే, ఎంతేవమంటావు అంటూ ఒక 20 రూపాయల నోటును తీశాడు మొదటి మనిషి. డజన్ల లెక్కకు ఇంకో 10 రూపాయల్ని కలిపి 2 కాయలకి డబ్బుల్ని తీసుకున్నాడు బాచి. తన దగ్గర ఉన్న చిల్లరను వారి చేతుల్లో పెట్టాడు. ఆ గంపల దగ్గర ఉన్న ముసలమ్మ నీకేమవుతుందిరా అడిగాడు ఆ చిల్లరను తీసుకుంటూ రెండోవాడు. నాకు పెద్దమ్మ అవుతుంది అని చెప్పి తన బుట్టతో సహా అవతలికి వెళ్లిపోయాడు బాచి. 100 అడుగుల దూరంలో ఉన్న చాయ్ బండి దగ్గర నిలబడి చాయ్ గ్లాస్ తీసుకుంటూ ఉండగా కనిపించాడతనికి ఆటోలో వచ్చి బజ్జీల బండి దగ్గరికి పోతున్న నీలాలు పెనివిటి. ఎందుకొచ్చినావు? మా మీద కాపలాకొచ్చినావా? సీరియస్ అయిపోతూ అడిగాడు బెంచ్ మీద కూర్చున్న వారిలో మొదటి వ్యక్తి. కాపలాగాదు గీపలాగాదు, చూసిన్రా, బాగా గుర్తుపెట్టుకున్రా అడిగాడు నీలాలు పెనివిటి. అయిపోయింది, బాగా పెట్టుకున్నాం. ఆ ముసల్దాన్ దగ్గర కుర్రాళ్ళెవరైనా ఉన్నారా? అవును, ఉన్నాడొకడు, బత్తాయిలు అమ్ముతున్నాడు అంటూ అటూ ఇటూ చూశాడు రెండో వ్యక్తి. ఎవడువాడు, ఎక్కడున్నాడు అంటూ తను కూడా చుట్టూ చూశాడు నీలాలు పెనిమిటి. చాయ్ బండి దగ్గర ఉన్న బాచీకి వాళ్ల మాటలు వినబడే అవకాశం లేదు. అయినా సరే వాళ్ల కదలికలు, వాళ్ల చూపులు మొత్తం కథని అతనికి అర్థమయ్యేటట్లు చేశాయి. తనను చూడటం కోసమే నీలాలు పెనిమిటి ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమై తను వారికేసి చూడకుండా కొంచెం ఇవతలికి జరిగాడు. అడుగో చాయ్ బండి దగ్గర వెంటనే అతన్ని గమనిస్తూ అన్నాడు రెండో మనిషి. ఓర్ని, వాడి పేరే బాచి, పెద్ద ముదురు. మీరు వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పనైపోతే పదండి, ఇల్లు చూపిస్తా అన్నాడు. మరో 2 నిమిషాల తరువాత బెంచ్ మీద నుంచి లేచారు ఆ వ్యక్తులిద్దరూ. అతనితో కలిసి ఆటోలో అవతలికి వెళ్లిపోయారు. బుట్టలో ఉన్న బత్తాయి కాయల్ని బుట్టతో సహా తీసుకుపోయి గంపల దగ్గర పెట్టేశాడు బాచి. అంతవరకు జరిపిన అమ్మకాల డబ్బుల్ని సరస్వతమ్మకిచ్చాడు. ఏరా, ఏంటి సంగతి? తిరిగి తిరిగి కాళ్ళు పీక్కొచ్చాయా? నవ్వుతూ అడిగింది సరస్వతమ్మ. అదేం కాదుగాని బోరు కొట్టింది పెద్దమ్మా, కాసేపు మార్కెట్లో తిరిగొస్తా అంటూ మార్కెట్ లోపలి భాగంలోకి బయలుదేరాడు బాచి. 10 దుకాణాల అవతల అతనికి కనబడ్డాడు ముఠా మేస్త్రి దామోదర్. అరే బొడ్డోడా, సంతోషమేగా? అప్పటికే 300 సారా మత్తు మీద ఉండటంతో కూర్చున్న చోటు నుంచి లేవకుండా అరిచి చేయి ఊపాడు. తను చేయి ఊపి కొంచెం ముందుకు పోయాడు బాచి. ఎటు చూసినా జనం, ఎటు చూసినా రద్దీ. ఊపిరి సలపటం లేదనే అనుభూతిని కలిగిస్తోంది అది. ఆ సంగతిని గురించి ఎంతమాత్రమూ పట్టించుకోకుండా
ఆ రోజు ఎందుకనో మూతబడిన ఒక దుకాణం ముందున్న రాతిగట్టు మీద కూర్చున్నాడతను.